ఇట్లా న్యాయమైన కోరికల కోసం ఈరోజు సమ్మెలోకి దిగటం జరిగింది. గత 40 రోజులుగా అనేక దఫాలుగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి మెమోరాండాలు ఇస్తూ మా సమస్యలు పరిష్కరించమని కోరడం జరిగింది. కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా కమిటీ వేసి ఒక 40 రోజుల తర్వాత పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. 4 వారాల తర్వాత పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మహిళలుగా ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళలుగా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా డ్యూటీలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ధ్యేయం ఏంటంటే ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసమే ఎస్డబ్ల్యూఎఫ్గా మేము ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మేము ఈ రోజు వరకు కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఒక బస్సులో డబల్ ఎక్కినా కూడా మేము ప్రభుత్వం ఇచ్చిన మహాలక్ష్మి పథకాన్ని 10,000 కోట్లకు చేరుకుంది అని చెప్పి మనం ఘనంగా సంబరాలు చేసుకున్నాం. ఈ రోజు నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. ఇది కేవలం గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి కార్మికుల సమస్యలు ఎన్ని సందర్భాల్లో విన్నవించినప్పటికీ ప్రభుత్వం దాటవేత వైఖరి అవలంబించడం మూలంగానే ఈ పరిస్థితి రావడం జరిగింది. ఈరోజు సమ్మె కేవలం ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు అంటే దానికి కారణం ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వమే దానికి కారణం. ఎందుకంటే సమస్యలు పరిశీలించే దానిలో సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పటికీ 40 రోజులు పైబడినప్పటికీ సకాలంలో స్పందించి పరిష్కారం చేయకపోవడమే సమ్మె చేయడానికి గల కారణం. ప్రయాణికులకు జరిగే అసౌకర్యానికి ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.